ముఖ్యంగా మా అన్నయ్య వీడు ఏమైపోయాడని అనుకుంటే వీడు ఎక్కడ తిరుపతిలో తిరుగుతున్నాడు వీడు. సో ఒకరోజు మా అన్నయ్య కనిపించింది. మా అన్నయ్య ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా. మా అన్నయ్య అడిగాడు ఎక్కడున్నారా అంటే నేను మా అన్నయ్యకి చాలా బోధ చేశాను అనమాట. మంచి బోధ చేశాను అనమాట. ఎట్లా ఉండే జీవితం అంటే ఏంటి, ఎన్లైటన్మెంట్ ఏంటి అంటే అప్పటికి అంటే అప్పటికి నా పరిస్థితి ఎలా ఉండేదంటే ఒక 3-3.5 గంటలు 2.5 గంటలు పద్మాసనంలో కూర్చొని ధ్యానం చేసేవాడిని. మండూక ధృతి అని ఒక స్థితి ఉంటుంది మెడిటేషన్లో. అది లెవిటేషన్కి ముందు ఒక 1/2 ఇంచ్ 2 ఇంచెస్ ఎగురుతుంటారు మా పద్మాసనం. నాకు అలాంటి స్థితి ఉండేది. సో నేను అనుకున్నాను ఇలాంటి శక్తులన్నీ సాధించేసి ప్రపంచాన్ని బాగు చేద్దాం అనేది. అది సో ద ఇంటెన్షన్ వాస్ to get into spiritual path to help people. Then I realized, so ఇది I'll come back to the point. మా అన్నయ్య చెప్తా ఉన్నాను నేను ఇలా చేద్దాం అనుకున్నా అది ఇది చెప్తా ఉంటే మా అన్నయ్య చాలాసేపు విన్నాడు మాటలు. చాలాసేపు పరీక్షగా చూశాడు, నన్ను విన్నాడు. నేనేమో నా వాగ్దాటితో చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. అంటే ఏమైనా నేను మాట్లాడేటప్పుడు చాలా కన్విక్షన్తో మాట్లాడుతాను. అంటే ఇప్పుడు నేను ఇఫ్ ఐమ్ వుడ్ కటర్, I can sell the concept of cutting woods and chopping wood, how beautiful is it, and అందరికీ ఒక టెంప్టేషన్ కలిగించేలా చేస్తున్నాను. సో మా అన్నయ్యకి ఎన్లైటన్మెంట్ పాత్ర కూడా అలా చెప్తుంటే మా అన్నయ్య అందరూ కొనుక్కుంటారు కానీ నా కాన్సెప్ట్ మా అన్నయ్య కొనుక్కోలేదు ఆ రోజు. సో మా అన్నయ్య అన్నారు నీకేంట్రా అన్న అలాంటి అన్నయ్య ఉండి అలాంటి అన్నయ్య ఉండి నీకు ఎవరికి సంపాదించి పెట్టాల్సిన అవసరం లేదు, నేను ఎవరు చదివేవాలేదని అడిగేవాడు ఎవరు లేడు, నువ్వు ఎన్ని కథలని చెప్తాను. బట్ తనకి ఎక్కడో అనిపి కానీ నేను చెప్పాను. తను ఒక మాట ఏమన్నాడంటే నేను జెన్యూన్గా చెప్పాను ఆ రోజున. నాకు అంత కమిట్మెంట్ ఉండింది ఆ రోజున. సో మనైతే మాట్లాడుతూ చెప్పాను లేదు లేదు నిజంగానే మాట్లాడుతున్నాను అంటే చాలాసేపు తను ఒక మాట అన్నాడు, నువ్వు డబ్బులు సంపాదించి పేరు సంపాదించి will you be the same person? నువ్వు ఇదే మాటలు అనుభవంతో చెప్పగలవా అన్నాడు. నాకు నీ వాట్ ఎవర్ యువర్ నాలెడ్జ్, ఇట్ ఈస్ మియర్ నాలెడ్జ్, ఇట్ ఈస్ నాట్ విజ్డమ్, ఇట్ ఈస్ నాట్ లెర్న్ బై ఎక్స్పీరియన్స్, ఇట్స్ నాట్ గెయిన్ బై ఎక్స్పీరియన్స్. అనుభవంతో రాలేదు ఇది, నువ్వు అనుభవంతో చెప్పి ఇదే మాటలు అప్పుడు నేను వింటాను అన్నాను. మా అన్నయ్యకి నాకు ఎలా కన్విన్స్ చేయాలో అర్థం కాల. అరే నేను నిజంగానే చెప్తున్నా, నాకు ఇది జరిగింది, ఇది నాకు ట్రూలీ కమిటెడ్, నాకు ఆ అవేకనింగ్ ఉంది నాకని చెప్పడానికి. అది ఎప్పుడు జరిగిందంటే నేను ఇంకా అదే వ్యక్తిని చెప్పడానికి ఇట్ టుక్ మీ 25 years, ఆల్మోస్ట్ 20 years ప్లస్ రీసెంట్లీ. ఎప్పుడంటే ఒక 4 months బ్యాక్ మా అన్నయ్య గుర్తు చేశాను, నువ్వు ఆ రోజు ఇట్లా అన్నావు కదా గుర్తు అంటే అన్నానా నాకు గుర్తులేదు అంటే నేను చెప్పాను అన్నావు అంటే ఏదో అని ఉంటాను రాను. లేదు నువ్వు ఎంత సీరియస్గా కామెడీగా అన్నావు తెలియదు కానీ నేనే చాలా సీరియస్గా తీసుకున్నాను ఆ మాట. అంటే ఆ రోజు నాకు ఎంత ప్రభావితం కలిగించినాయి అంటే మనం ఎంతసేపు మాట్లాడటం వేసి చేతల్లో అదే వ్యక్తిత్వం పోతుంది మనకి. అంటే మనం ఏ ఆశయాలతో అయితే ఉంటాం, కష్టాలు సమస్యలు టెంప్టేషన్స్ ఆఫ్ లైఫ్ ఇవన్నీ మనల్ని దూరం పెట్టేస్తాయి, ఆ దారిని గమ్యాన్ని పక్కన పెట్టేస్తాయి. నాకేంటంటే ప్రతిసారి నాకు ఆ దారి తప్పాలి అనే పరిస్థితులు ఉండేవి నాకు ఎప్పుడు, రకరకాల సమస్యలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.